అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. గత 2 రోజులుగా వైసీపీ ప్రభుత్వం గగ్గోలు పెడుతూ రాష్ట్ర ప్రజలకేదో మేము మేలు చేస్తున్నాము, రాష్ట్ర ప్రజలను ఏదో కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటూ గగ్గోలు పెడుతూ పెట్రోలు డీజిల్ మీద చేస్తున్న ధర్నా చూస్తుంటే ఇవాళ నాకు చాలా ఆశ్చర్యకరం అనిపించింది. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గతంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో మరి ఆ రోజు పెంచిన రేట్ల గురించి రాష్ట్ర ప్రజలు అప్పుడు గుర్తుకు రాలేదా ఈ వైసీపీ ప్రభుత్వానికి? ఈ రోజున కేవలము యుద్ధ ప్రాతిపదిక మీద పొరుగు దేశాలలో యుద్ధాలు జరగటం వల్ల మనకు ఉత్పత్తి దిగుబడి తగ్గటం వలన కేవలం ఒక ₹3 పెట్రోల్ మీద ₹2 డీజిల్ మీద పెరిగినందుకు వీళ్ళు చేస్తున్న గోలం చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో వీళ్ళు పెంచిన రేట్ల గురించి, మరి దాని గురించి ఏం చేస్తారు చూడండి. దీని రేట్ల గురించి కూడా మీకు చూపిస్తాను. ఇది రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలి, అసలు బాధ్యత నా మీద ఉంది, ఒక పౌరుడిగా నా మీద ఉంది కాబట్టి ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీన్ని పెడతాను. ఇది చూసిన తర్వాత ఒక విశ్లేషణ మనం మాట్లాడుకుందాం. చూశారు కదండి, మరి వైసీపీ ప్రభుత్వంలో గత 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్కి పెంచిన ధరల గురించి ఒక్కసారి దీంట్లో నేను చదువుతాను, చూడండి. మరి కూటమి ప్రభుత్వం పెంచింది కనీసం అక్కడ ఇతర దేశాలలో యుద్ధాలు జరుగుతుంటే ఉత్పత్తి ఆగిపోవటం వల్ల పెంచటమే తప్ప, మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏ రోజు కూడా పెట్రోలు డీజిల్ ఏ రోజు కూడా పెంచలేదు కదా. కనీసం ఆ యొక్క సెన్స్ కూడా తెలియకుండా వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒకసారి వైసీపీ ప్రభుత్వంలో పెంచిన గురించి మాట్లాడతాను, ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి పెట్రోలు డీజిల్ రేటు పెరిగిన పాపం నాటి జగన్ పాలనలో శాపం. జగన్ హయాంలో జరిగింది. లీటర్కు ₹4 అదనపు వ్యాట్తో పెంచారు. అప్పట్లో లీటర్కు ₹1 రోడ్డు అభివృద్ధి సెన్స్ అంట, అంటే ₹1 రోడ్ల అభివృద్ధి కోసం పెంచాడు. పెట్రోల్పై ₹2.76, డీజిల్పై ₹3.07 వ్యాట్ మళ్ళీ పెంచాడు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. మొదటి 2 ఏళ్లలో పెట్రోలు డీజిల్ రేట్లపై ₹41 పెట్రోల్ మీద, ₹31 డీజిల్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. అప్పుడు వాళ్ళు ఆ రోజున ఎవరు కూడా ఏం మాట్లాడాల. ఈ రోజున కనీసము ఇతర దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉంటే దాని మీద యుద్ధ కారణం మీద ₹3, డీజిల్, అంటే పెట్రోల్ మీద ₹3, డీజిల్ మీద ₹2 పెరిగినందుకు వీళ్ళు ఈ రోజున చేస్తున్న హంగామా చూస్తుంటుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి అంటే ఒక సామెత ఒకటి గుర్తొస్తుందండి, గురిగింజంట దాని కింద నలుపు చూసుకోదంట, పక్కవాడి నలుపు గురించి ఎతుకుతుందంట. అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. మరి మీ ప్రభుత్వంలో పెంచిన ఈ డీజిలు మరి ఆ రోజున మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజున మరి వీళ్ళంతా కూడా ఏమైపోయారు? వీళ్ళంతా కూడా అప్పుడు గుర్తుకు రాని రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కేవలము యుద్ధం జరగటం వల్ల పెరిగిందని చెప్పిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు ఇది నిజమే కదా అని. మరి వీళ్ళు ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారో రాష్ట్ర ప్రజలారా మనం ఒక్కసారి ఆలోచించాలి. ఏదో వచ్చేసి గుడ్డెత్తి చేలో పడ్డట్లుగా వీళ్ళేదో రోడ్డు మీదకి వచ్చేసేసి ధర్నాలు చేసేసి మేము వినతి పత్రాలు ఇవ్వటాలు, లేదంటే గగ్గోలు పెట్టడాలు, ఏదో రకరకాలుగా చేస్తుంటే చాలా నవ్వులాటగా ఉందండి. అసలు ఆశ్చర్యకరంగా కూడా ఉంది. ఇంకో విషయం చెప్పాలి అని అంటే, మరి ఆ రోజు గుర్తుకు రాని రాష్ట్ర ప్రజలు ఈరోజు గుర్తుకొచ్చారా? ఆ రోజున మీరు పెంచిన రేట్లు ₹41 పెట్రోల్ మీద, ₹31 డీజిల్ మీద పెరిగినప్పుడు అప్పుడు రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం ఏమవుతుందో కూడా ఆ రోజు మీకు తెలియలేకపోయిందా? రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మనం ఆలోచించండి. ఈ రోజున పెరిగింది అని అంటే కేవలము ఇతర దేశాలలో యుద్ధాలు జరగటం వల్ల మనకి అన్ని ఉత్పత్తుల మీద ఇబ్బందికరంగా ఉంది కాబట్టి పెరిగింది తప్ప, మరి గత 2 సంవత్సరాలలో ఏ రోజు పెంచని ప్రభుత్వం ఈరోజు పెంచడానికి కారణం ఒక్కసారి మనం ఆలోచించాల్సి ఉంది. రాష్ట్ర ప్రజలారా నేను చెప్పింది అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం.